మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త మున్సిపల్ చట్టంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అవినీతి నిర్మూలన, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తయారు చేయనున్నారు. ప్రగతి భవన్లో పంచాయతీ మున్సిపల్ శాఖ అధికారులతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసేలోపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ అందిస్తారు. కేఎస్, తెలంగాణ రాష్ట్రంలో కొత్త మున్సిపల్ చట్టం తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3 మున్సిపల్ చట్టాలు ఉన్నాయి. ఒకటి గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ఒకటి అమల్లో ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం, మహబూబ్ నగర్ లాంటి కార్పొరేషన్లకు తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1994 ఒకటి అమల్లో ఉంది. మిగిలిన మున్సిపాలిటీలకు మున్సిపాలిటీ యాక్ట్ 1965 ఉంది. వాస్తవానికి 3 మున్సిపాలిటీ చట్టాలున్నా చేసే పని మాత్రం ఒకటే. పని ఒకటైనప్పుడు 3 చట్టాలు ఎందుకు? ఈ 3 చట్టాలను కలిపి ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి భావిస్తున్నారు. ఆ మేరకు ఇవాళ ప్రగతి భవన్ లో మున్సిపల్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ చట్టం ఏ విధంగా ఉండాలి, ఎలా రూపుదిద్దుకోవాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణతో పనిచేయాలనే దానిపైన ఒక తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి 3,50,00,000 జనాభాలో 1,50,00,000కు పైగా పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. రోజు రోజుకు వలసలు అనేది పట్టణ ప్రాంతాలకు పెరుగుతున్నాయి. ఈ మేరకు ఈ కొత్త చట్టంలో మార్పులు, కొత్త చట్టం పకడ్బందీగా రూపొందించాలన్నటువంటి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పాలి. సునీల్. రైట్ కేఎస్, థ్యాంక్ యూ.